హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మగం ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగేటటువంటి బాదం మిల్క్. ఈ బాదం మిల్క్‌ని రోజుకొక గ్లాస్ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ బాదం మిల్క్‌ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను బాదం పప్పును తీసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పైనున్న పొట్టు ఈజీగా వస్తుంది. ఈ విధంగా పొట్టు తీసి బాదం పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసి పెట్టుకున్నటువంటి బాదం పప్పుని వేసుకోవాలి. అందులో కొంచెం పాలను వేసుకొని అలాగే 2 ఇలాచీలను వేసుకొని బాగా మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్‌లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలు లేదా మీరు ఎక్కువ కావాలి అనుకుంటే లీటర్ పాలను కూడా వేసుకొని బాగా మరిగించుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఈ విధంగా మరిగించుకుంటున్నాను. పాలు అడుగంటకుండా ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ పాలని అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పేస్ట్‌ని పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బాదం పేస్ట్ ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా తిప్పడం వల్ల బాదం పేస్ట్ అనేది పాలలో బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా! బాదం పేస్ట్ బాగా మిక్స్ అయిపోయింది పాలల్లో. ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ షుగర్ తీసుకొని పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్‌ని పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ బాదం మిల్క్‌లో వేయడం వల్ల బాదం మిల్క్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి మంచి కలర్ కూడా వస్తుంది. చూసారు కదండీ! ఇప్పుడు బాదం పాలు ఎంతో చిక్కగా రెడీగా అయ్యాయి. చూసారు కదా! బాదం మిల్క్ ఈ విధంగా చిక్కగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బాదం మిల్క్‌ని ఒక గ్లాస్‌లో పోసుకోవాలి. ఈ బాదం మిల్క్‌ని చల్లగా లేదా వేడివేడిగా అయినా కూడా తాగొచ్చు. మీకు చల్లగా కావాలి అనుకుంటే ఒక 2, 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే ఈ బాదం పాలనేది చల్లగా అవుతాయి. అంతే అండి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఎప్పుడు తాగాలి అనిపిస్తే అప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బాదం పాలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.